జిల్లా రాజకీయాల్లో ఏ క్షణానికి ఏ విధంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఎవరికి అంతు పట్టడం లేదు. నిన్న మొన్నటి వరకు ఆ జిల్లా అధికార బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలు బల ప్రదర్శనలకు దిగి అధిష్టానానికి ఘాటుగానే హెచ్చరికలు పంపారు. నిన్న మొన్నటి వరకు అసమ్మతి రాగం వినిపించిన తుమ్మల ఎందుకు మెత్తపడ్డారు? ట్రబుల్ షూటర్ హరీష్ రావు రాకతో జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయా? వాచ్ దిస్ స్టోరీ. రాజకీయ చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఖమ్మం జిల్లాలో ప్రజా తీర్పు డిఫరెంట్ గా ఉంటుంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కందాళ ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి చెందాడు. అనంతరం కందాళ కారెక్కాడు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో వర్గపోరు మొదలయ్యింది. తుమ్మల 2 ఏళ్ల పాటు నియోజకవర్గం వైపు కూడా కన్నెత్తి చూడలేదు. ఆ తర్వాత ఆయన అనుచర వర్గం నేతలపై సొంత పార్టీ నేతలే కక్ష సాధింపు చర్యలు, కేసులు ఎక్కువడంతో తుమ్మల బయటికి రాక తప్పలేదు. తన అనుచరుల వేధింపులపై అధిష్టానానికి తుమ్మల ఫిర్యాదు చేసినా కందాళ వర్గం నియోజకవర్గంలో రెచ్చిపోతూనే ఉన్నారు. దీంతో తుమ్మల యూటర్న్ తీసుకుని నియోజకవర్గంలో ఏడాదిన్నరగా యాక్టివ్గా తిరుగుతూ తాను చేసిన అభివృద్ధి పనులను చెబుతూ ప్రజలకు దగ్గరవుతూ వచ్చారు. సందు దొరికినప్పుడల్లా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని బీఆర్ఎస్కు హెచ్చరికలు పంపారు. అనంతరం వాజేడులో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మరోమారు బల నిరూపణ చేసి ఇదంతా తాను చెయ్యలేదని, నా అభిమానులే ఇదంతా ఏర్పాటు చేశారంటూ అధిష్టానానికి ఝలకిచ్చారు తుమ్మల. ఇక అంతటితో ఆగని తుమ్మల భవిష్యత్తులో రాజకీయాలను మరింత వేగవంతం చేసేందుకు పాలేరులో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడి నుండి రాజకీయాలు చేస్తారని చెప్పుకొచ్చారు. అనుకున్నదే తడువుగా ఖమ్మం రూరల్ మండలం శ్రీ సిటీలో నూతనంగా ఇంటి నిర్మించుకుని నూతన సంవత్సరం రోజున నూతన గృహ ప్రవేశం పేరుతో మరోసారి బల ప్రదర్శనకు దిగాడు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుండి పోటీ చేసేది తథ్యమంటూనే ఏ పార్టీ నుండి బరిలోకి దిగేది చెప్పకుండానే రాబోయే రోజుల్లో గోదావరి జలాలతో పాలేరు పాదాలు కడిగి వారి రుణం తీర్చుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తుమ్మల చెప్పడంతో తుమ్మల అంతరంగమేంటో అధిష్టానానికి అంతుబట్టడం లేదంట. దీంతో తుమ్మల పార్టీ మార్పు ఖాయమనే ప్రచారం జిల్లాలో జోరందుకుంది. ఆ తర్వాత అతి కొద్ది రోజులకే అభివృద్ధి పనులను ప్రారంభించడానికి పాలేరు నియోజకవర్గానికొచ్చిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రామన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సీఎంకు అత్యంత సన్నిహితుడని, వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపును ఎవ్వరూ ఆపలేరని, బీజేపీ ఏజెంట్ల పప్పులు ఇక్కడ ఉడకవని చెప్పడంతో కందాళ శిబిరం మంచి జోష్ మీద కనిపించింది. మంత్రి వేముల వ్యాఖ్యలు తుమ్మల కోటరీలో మింగుడు పడకుండా చేశాయి. అప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి నేతలుగా ముద్రపడ్డ తుమ్మల, పొంగులేటి వర్గీయులు పార్టీ మారడం ఖాయమనే వాదనకు మంత్రి వేముల వ్యాఖ్యలు ఊతమిచ్చాయి. దీంతో జిల్లాలో రాజకీయం మరింత రసకందాయంలో పడింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటిగా మింగుడు పడని అంశాలుగా తయారయ్యాయి. మరోపక్క కేసీఆర్ తెలంగాణ ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుందనే సంకేతాలివ్వడంతో జిల్లాలో మరోసారి కమ్యూనిస్టు పార్టీలు యాక్టివ్ అయ్యాయి. దీంతో జిల్లా రాజకీయాలను గాడిలో పెట్టాలంటే జిల్లాలో అసంతృప్త నేతల్లో ఎవరినో ఒకరిని వదులుకోవడానికి ఇక ఈలోపే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మంలో జరపాలని నిశ్చయించారు. ఈ సభా బాధ్యతలను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఆయన జిల్లాలో అడుగు పెట్టగానే సభాస్థలిని పరిశీలించి నేరుగా తుమ్మల స్వగ్రామానికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను స్వయంగా కారులో ఎక్కించి తుమ్మల ఇంటికి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక అప్పటికే కొద్ది రోజుల ముందే తుమ్మలపై పరోక్షంగా ఎమ్మెల్యే సండ్ర ఘాటుగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తుమ్మల ఇంటికి హరీష్ రావు వెంట సండ్ర వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆ రాత్రి మంత్రి హరీష్ రావు తుమ్మలను ఏం బుజ్జగించారో, ఎలాంటి హామీ ఇచ్చారు, ఇంతకీ తుమ్మలకు కేసీఆర్, హరీష్ రావులు ఏం హామీ ఇచ్చారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఖమ్మం జిల్లాలో తుమ్మల వర్గీయులు ప్రస్తుతానికి మెత్తబడినట్లే అనిపిస్తున్నా ఎన్నికలు సమీపించే నాటికి మళ్లీ తుమ్మలకు ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇవ్వకపోతే ఇక అప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరి.